హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వీళ్ళందరి వాదన విన్నారు కదా సార్, మీరేమంటారు? హలో అండి, మీకు ఇష్టమైనటువంటి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేడం, ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఇదేదో కొత్తగా క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ లాగా అయితే నాకు అనిపించట్లేదు. అందుగురించి ముందు నుంచి ఏంటంటే బహుశా శ్రీనివాసరావు గారికి కూడా తండ్రి అయినటువంటి అతనికి అసలు దీని వెనకాతలు ఉండేటటువంటి ఘాటైనటువంటి నిజాలు వాస్తవాలు ఎంతవరకు తెలుసో తెలీదో నాకు తెలియదు సార్. ఏదో ఇంటి చుట్టూరు పిల్లలు ఆడుకుంటున్నారు, పిల్లలందరూ కలిసి పెరిగారని అనుకుంటున్నారు. కానీ నా గాఢమైనటువంటి నమ్మకం ఏంటంటే ఆ అబ్బాయి నెల రోజుల తర్వాత, రవితేజ పెళ్ళైనటువంటి నెల రోజుల తర్వాత భార్యని హింస పెట్టడం మొదలుపెట్టాడంటే కనుక ఇది వాస్తవానికి 100% ఇష్టం లేనటువంటి పెళ్ళి. అది విజయ్ అని చెప్పి వాళ్ళ బ్రదర్ వచ్చి, ఇందాక మీనా వాళ్ళ బ్రదర్ వచ్చి అదే కన్ఫర్మ్ చేశాడు. ఇష్టం లేనట్టుందండి, అందుగురించే మొదటి నుంచి టార్చర్ పెట్టాడు. ఈ అమ్మాయి కడుపులో పెట్టుకుంది, ముందు నుంచే చెప్పుంటే కనుక వాడు చెమడ వచ్చేసి అక్కడికక్కడే తేల్చేద్దాం లెక్క అంటే కనుక ఈ అమ్మాయి ఎక్కడ చెప్పకుండా కడుపులో దాచిపెట్టుకుంది. ఈరోజు అదే ఆ అమ్మాయి మెడ చుట్టూ చుట్టుకుంది. ఈరోజు ఇష్టం లేనటువంటి పెళ్ళి, కష్టమైనటువంటి పెళ్ళి, బయటపడటానికి ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా మొదటి నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఏంటంటే అతని జీవితంలో ఇద్దరు శత్రువులు ఉన్నారు. రవితేజ జీవితంలో ఇద్దరు శత్రువులు. ఒకటి భార్య, ఇష్టం లేని పెళ్లి ద్వారా వచ్చినటువంటి ఒక భార్య, ఆస్తి తగాదాల్లో ఉండేటటువంటి అన్నయ్య. ఇద్దరు శత్రువుల మీద ఒకేసారి పగ తీర్చుకోవాలి. ఒక రాయికి 2 పెట్టెలు, ఒక దెబ్బకి 2 పెట్టెలు పడాలి. ఎలా పడతాయి? ఈ అమ్మాయి చేయి కలిపింది నీకు, ఇంతే. అంతేగాని ఏంటన్నా కాఫీ పొడి ఆ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చినందుకు, అది కూడా మీ అమ్మ చెప్తే బైక్ మీద వెళ్ళిందని చెప్పి ఆ అమ్మాయి ఒప్పుకుంది. కరెక్టే, ఆ అమ్మాయి తప్పే. మీ ఇద్దరు అన్నదమ్ముల మధ్యన పడినప్పుడు అతను బైక్ వెనకతలు ఎక్కి వెళ్తే కనుక మీరేమనుకుంటున్నారు అనేది పక్కన పెడితే కనుక ఊరేమనుకుంటుంది అనేటటువంటి ఆలోచన ఇంత వయసు వచ్చినటువంటి ఆడపిల్లకి ఒక ఇంగితం ఉండాలి. వాళ్ళు బైక్ మీద వెళ్ళి కూరగాయలు కొనుక్కున్నారా, ఏం చేసుకున్నారనేది తర్వాత విషయం. ఊరేమనుకుంటుంది అనేది సరే. పెద్ద గీత ముందు చిన్న గీత. ఈ అమ్మాయి తప్పు నిజంగా అంత పెద్ద తప్ప? నిజంగా మనం ఏమన్నా చూసావా? వీళ్ళు చేయకూడనటువంటి అంశాలు, చూడకూడనటువంటి అంశాలు ఏమన్నా చూసావా? అదేమీ కాదు ఇక్కడ. ఇదేంటంటే కనుక ఈ సంఘటనలు వెతికి ఏంటంటే కనుక ఏ సంఘటనలు అయితే దొరుకుతాయి కనుక ఖచ్చితమైనటువంటి ఒక కథ అల్లేసి ఈ అమ్మాయిని ఇంట్లోంచి నెట్టేయచ్చు, మన ఇద్దరం ఒకటవ్వచ్చు అనేటటువంటిది. మీ ఇద్దరు కలవాలి అనుకున్నారు. దరిద్రం ఏంటంటే కనుక మీ ఇద్దరు యొక్క ఇష్టాలు ముందే చెప్పుకుని ఆ పెళ్ళి అవ్వకుండా మీరిద్దరు కలిసి ప్రయాణం చేస్తుంటే ఏ గొడవ ఉండదు. మరి ఎందుకు చెప్పుకోలేకపోయారో ఏంటో నాకు తెలియదు. అది పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయి 18 నెలల పాటు నరకాన్ని చూసింది. ఆ అమ్మాయి ఫైనల్గా ఏంటంటే ఒక ఆడది ఏదైతే వినకూడదో ఆ దరిద్రం కూడా వింది. ఏంటంటే నీకు ఒక అక్రమ సంబంధం ఉంది. దానికి పుండి మీద కారం ఏంటి? అక్రమ సంబంధం ఎవరితో? సొంత బావతోనే అక్రమ సంబంధం. ఇంకా ఆ అమ్మాయి నడుచుకుంటే ఇక్కడి వరకు వచ్చి కూర్చుంది. ఇంకో అమ్మాయి అయితే కనుక ఊరేసుకుని చచ్చిపోతుంది. వదులుతారనుకున్నావా రవితేజ? నువ్వు విజయ్ లాంటి అన్నయ్యలు వదులుతారనుకున్నావా నిన్ను బయటకు వెళ్తే? ఒక ఆడపిల్ల పరువు ఇలా తీసి తన జీవితాన్ని నాశనం చేస్తే కనుక చూస్తూ చేతులకి ఇలా గాజులు తొడుక్కుని ఇలా కూర్చుంటారని అనుకున్నావా? ఏమనుకున్నావు? నువ్వు పెద్ద హీరో అనుకున్నావా? నీ అన్నయ్య మీద నీకు పగ ఉంటే కనుక నీ పగ ఏదన్నా మీ అన్నయ్యతో తేల్చుకోండి. అంతేగాని సొంత భార్యని ఈ ఉచ్చులోకి లాక్కుని చెప్పా పెట్టకుండా ఆ అమ్మాయికి వెనకాతలకి వెళ్ళి పెళ్లి చేసేసుకుని వాళ్ళు అలా చేశారు కాబట్టి మీ ఇద్దరం ఒకటయ్యాం అంటే కనుక మేమేమి చెవులో పువ్వులు పెట్టుకుని కూర్చోలేదు ఇలాంటివన్నీ చూస్తూ ఊరుకోవటానికి. మేము నీదేంటంటే తప్పమ్మా మీనా, ఇలాంటి అంశాలు ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ ఏంటంటే కారణం లేదు, ఏమీ లేదు. ఎందుకు నువ్వు ఫస్ట్ టైం ఇక్కడ కూర్చున్నప్పుడు మా ఆయన నా మీద హింస పెడుతున్నాడండి, బాధ పెడుతున్నాడు, రకరకాల మాటలతో వేధిస్తున్నాడండి, ఫిజికల్గా కూడా టార్చర్ పెట్టేవాడు, 18 నెలలు అయినా కూడా మాకు పిల్ల జల్ల ఏమీ లేదు అనేటటువంటి మాట నీ అన్నప్పుడు నీకు ఎటువంటి సంతోషం, సుఖం రానప్పుడు ఎందుకు నోరు మూసుకుని ఊరుకున్నావు అనేటటువంటిది ఇక్కడ పెద్ద ప్రశ్న. విజయ్ లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తి, ఒక అన్నయ్య నీ తోడు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడవలసినటువంటి అవసరం ఏముంది? ఇలాగ మాట్లాడుతూ ఫైనల్గా ఇలాంటి పెద్ద గొంతలోకి నీకు తోస్తాడు అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. అందరికీ తెలిసింది కానీ నీకు తెలియలేదు. అప్పుడే కనుక నువ్వు చెప్పుంటే కనుక ఈ గుట్టు వీళ్ళిద్దరి మధ్యన ఏది ఈ కుసుమానిని మీ అన్నయ్యకి మీ హస్బెండ్కి మధ్యన ఉన్నటువంటి లింక్ ఎప్పుడో బయటకు వచ్చి ఉండేది. ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు, ఏమైంది రకంటే అని చెప్పి ఒక గట్టిగా నిలదీసి అడిగితే కనుక అవునండి ఈ అమ్మాయి నాకు ఇష్టం లేదు, నాకు బలవంతంగా నా భార్యని ఇచ్చి పెళ్లి చేశారు, నాకు ఇష్టం లేదు, నాకు కుసుమ మీద ఒక ఫీలింగ్ ఉంది అంటే కనుక అందరూ ఏం చేసేవాళ్ళు అప్పుడే చేస్తుండేవాళ్ళు. నువ్వు చెప్పలేదు. సరే నీకు భయం అని నువ్వు చెప్పలేదు. ఒక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో రవితేజ, ఇందాకటి నుంచి నేను నీదంతా చూస్తున్నా. నువ్వు చెప్పేటటువంటి మాటల్లో అంటే ఏవైతే కనుక చాలా కష్టపడి కొన్ని ఆధారాలు చూపెట్టాలనేటటువంటి ప్రయత్నంలో నువ్వు ఏదైతే తహతల ఆడుతున్నావో అక్కడ నీ ఇమోషనే కనిపిస్తుంది కానీ ఆధారం ఏం కనిపించట్లేదు.
నీ ఇంటన్నది నీ మనస్సాక్షికి కూడా తెలుసు, ఇక్కడ ఏ పెద్ద ఆధారం లేదు, నీ భార్య ఏం తప్పు చేయలేదు అనేది నీకు తెలుసు. కేవలం ఏంటంటే నీ పర్మిషన్ తీసుకోకుండా ఆ ఇంట్లో అడుగు పెట్టిందనే కానీ అక్కడ ఏదో అక్రమ సంబంధం ఉంది అనేటటువంటి ఆలోచన నీకు కూడా లేదు. అది కేవలం సృష్టిస్తున్నావు అంతే. నీ కళ్ళు చూస్తే, నీ మొహం చూస్తుంటే కనుక నాకు అది అర్థమవుతుంది. దానికి ఏంటంటే ఈ అమ్మాయి వచ్చి అంతే అంతే ఉంది, ఓన్లీ కాఫీ పడే కాదు బైక్ వేసుకుని కూడా వెళ్ళారంటే కనుక బైక్ వేసుకుని వెళ్ళటం అనేటటువంటిది ఈ పిచ్చి మొహం ఇలా చెప్పినా కూడా బైక్ వేసుకుని కాయగూరలు తేవడానికి వెళ్ళారు. వాళ్ళిద్దరు ఏం తప్పు చేయలేదు అనేది అందరికంటే నీకే బాగా తెలుసు. కానీ వచ్చినటువంటి ఎవిడెన్స్ని ఎలా కథ కింద అల్లుకుని ఆ అమ్మాయి పరువు తీసి నడు రోడ్డు మీద పడేసి మీ అన్నయ్య మీద పరువు తీసి పగ తీర్చుకోవాలనేటటువంటి అంశంతో నువ్వు ఆడినటువంటి ఈ కట్టుకది నాటకం. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కుసుమ అంటే కనుక నీకు ఫీలింగ్ ఉంది, చెప్పు నాకు ఫీలింగ్ ఉంది, కుసుమే నాకు కావాలి అని అనుకుంటే కనుక ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసుకుని ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి పర్మిషన్ తీసుకుని పెళ్లి చేసుకో. ఎందుకు ఈ దొంగ నాటకాలు? ఏదో సినిమాటిక్గా వెనక నుంచి వెళ్ళి తాళి కట్టేసి ఆ అమ్మాయికి సర్ప్రైజ్ ఇవ్వటం, ఆ అమ్మాయి వచ్చి ఏమండి ఈ తాలిబొట్టుకి సాక్ష్యం ఎవరండి, దీనికి నీతి ఏంటండి, నిజాయితీ ఏంటండి అనేది పెద్ద పతివ్రతలో మాట్లాడటం. అమ్మాయి ఏం చేద్దామమ్మా? ఇంత మాట్లాడింది ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి మాట్లాడలేదు, నీ గురించి మాట్లాడాను ఇంతసేపు నేను మాట్లాడటం. నాకు దారి చూపండి. ఏం దారి చూపెట్టాలి? అగో దారి, అలా స్ట్రైట్గా వెళ్తే మెట్లుంటే కిందకి వెళ్ళిపో దారి. ఏం దారి చూపెట్టాలి? దేనికి దారి చూపెట్టాలి? ఆడు ఇష్టమయ్యి కట్టాడు, నీకు వెనక ముందు చూపు లేక నువ్వు కట్టించుకున్నావు. మీ నాన్న వచ్చి తలదించుకుని కూర్చున్నాడు. ఎలా నడుచుకుంటూ వెళ్తారు మీ ఊర్లో దారిలో మీరు? నువ్వు నన్ను అడుగుతున్నావు దారి? పిచ్చి పిచ్చిగా ఉందా? జీవితాలు అమ్మ ఇవి. మీ ఇద్దరి మధ్యన ప్రేమ దోమ ఏమీ లేనప్పుడు వాడు కసి కోపంతో నీకు కట్టినటువంటి తాళి అయితే కనుక ఆ తాలిబొట్టు తీసి ఇక్కడే పెట్టి వెళ్ళిపో. నన్ను ఎవరు చేసుకుంటారు నెక్స్ట్? ఎవరు చేసుకుంటారేంటి? ఆ తాళికి విలువ లేదంటున్నాం కదా, ఏం చేసుకుంటారేంటి? ఎవరికి తెలుసు? ఎంతమంది చూశారు నిన్ను పెళ్లి చేసుకుంటున్నట్టుగా? మీ నాన్నకే నిన్నో మొన్నో చెప్పావు, ఎంతమంది చూశారు? మేడం ఈ అమ్మాయిని ఒక్కసారి వాళ్ళ తండ్రి ద్వారా కానీ లేదంటే మనం కానీ ఈ అమ్మాయికి సరైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఏకమవుతారు మేడం. విడగొట్టవలసినటువంటి కాపురం అయితే కాదు అది. ఓకే సార్.